దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:20. ఇతరులు భయపడే నిమిత్తం పాపం చేయవారిని అందరి ఎదుట గద్దింపము. చూడండి, దేవుడు తన వాక్యం ద్వారా నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాను అన్నారు. అయితే తండ్రి తన కుమార్ని ఎట్టి రీతిగా గద్దిస్తాడో అలాగే దేవుడు కూడా తను ప్రేమించే వారందరినీ గద్దిస్తారు. తన వాక్యం ద్వారా, తన ఉపదేశం ద్వారా దేవుడు నేను గద్దిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ గద్దింపుకు లోబడాలి. మరి లోబడలేనప్పుడు త్రోవ తప్పిపోతావు. అంతేకాదు, ఎన్నిసార్లు దేవుడు మిమ్మల్ని గద్దించినా లోబడకపోతే మరి హఠాత్తుగా నాశనం మీ మీదకి వస్తుందని దేవుడే సెలవిచ్చారు. మరి దేవుని యొక్క వాక్యానికి, ఆయన ఉపదేశానికి నువ్వు లోబడినప్పుడు, ఆయన గద్దింపుకి నువ్వు లోబడినప్పుడు అది దానిని బట్టి నీవు ఘనత పొందుకుంటావని దేవుడే సెలవిచ్చారు. కనుక మరి మీ సేవకులైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు, నీతిమంతులైనటువంటి వారు మిమ్మల్ని ఏ విషయంలోనైనా సరిచేస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు వారి మీద ఆయాసపడకండి, సనగకండి, గొనగకండి. మరి వారు మీకంటే జ్ఞానం లేని వారు కావచ్చు, తెలివి లేని వారు కావచ్చు, మరి గొప్పవారిగా కాకపోవచ్చు, కానీ వారి దేవుని సేవకులు. వారిని దేవుడు నీ మీద నియమించారు కనుక వారు చెబుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ గద్దింపును లక్ష్య పెట్టేవారిగా ఉండాలి. అయితే దేవుడు తన వాక్యంలో సెలవిచ్చారు కదా, దావీదు అంటున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట అది నాకు ఉపకారము, మరి వారు నన్ను గద్దించుట అది నాకు తైలాభిషేకము, అట్టి అభిషేకము నేను త్రోసివేకుందునుగాక అన్నాడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మరి గైకొనేవారిగా మనం ఉండాలి. కొందరు అంటారు, ఇతరులు అందరు ఎదురుకుండా మరి మమ్మల్ని గద్దించకండి, మమ్మల్ని రూమ్లోకి తీసుకెళ్ళి కొట్టినా పర్వాలేదు అని మాట్లాడుతుంటారు. దేవుడు ఏమంటున్నారు, ఇతరులు భయపడు నిమిత్తము మరి పాపం చేయకుండా ఉండాలంటే అందరి ఎదుట ఆ పాపం చేస్తున్నటువంటి వారిని గద్దించాలంటున్నాడు దేవుడు. అప్పుడే మరి ఇతరులు కూడా భయం కలిగి దేవునికి లోబడి జాగ్రత్తగా జీవించగలుగుతారు. కనుక ఈ యొక్క మాటలు వింటున్నటువంటి మీరు ఈ యొక్క మాటల ప్రకారం మరి జీవించేవారిగా ఉన్నప్పుడే ఆశీర్వదించబడతాం. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటని బిడ్డల్ని మీ రక్తంతో కడగండి, ముట్టండి, పవిత్రపరచండి. వారికి, వారింటి వారికి నీ గొప్ప రక్షణ కలిగించేయండి. వారి కుటుంబంలో ఉన్న శోధనలను, రోగములను, సమస్యలను, బాధలను తొలగించండి. పరిశుద్ధ ఆత్మతో నింపండి. బలమైన నీ ఆత్మతో నింపండి. బలమైన నీ అగ్నితో నింపండి. వారిని, వారింటి వారిని దినమంతా కాచి కాపాడండి, పోషించండి, ఆయుష్ ఆరోగ్యం ఇవ్వండి. మరి ఏదైతే ప్రార్థిస్తున్నారో ప్రార్థన జవాబు ఇవ్వండి. కీడు శోధన అపాయాన్ని తప్పించి మీరే సహాయం చేసి ఆదుకుని ఆదరించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.